మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సివిల్ సప్లైస్ శాఖలో విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రక్తాన్ని పీల్చేస్తున్నారని ఆరోపించారు. ఏ శాఖకు ఆ శాఖ వందలాది కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. తీర్మానం కింద 450 రూపాయలు పబ్బం కడితే అది ఇది కలిసి 950 కోట్ల కుంభకోణం. ఈరోజు ఎక్కడికక్కడ దోచుకోవడం దాచుకోవడం, దీంట్లో మంత్రి గారి వాటా ఎంతనో అధికారుల వాటా ఎంతనో మరి మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, ఎవరి టోల్గేట్ వాళ్ళే, ఎవరి ట్యాక్సులు వాళ్ళే. మరి యూ ట్యాక్స్ మంత్రి గారు సివిల్ సప్లైస్ గేటు, టోల్ గేటు, ఇంకా ఇరిగేషన్ గేట్ ఇంకా నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే టోల్ గేట్ ఓన్లీ సివిల్ సప్లైస్ టోల్ గేట్ మాత్రం చెప్తున్నా. మరి ఈ రకంగా పూర్తిగా రైతాంగాన్ని పీల్చి పిప్పి చేసి వారి రక్తాన్ని, చెమటని, వారి కష్టాన్ని దోచుకునేటువంటి వీళ్ళ గురించి నేను చెప్తున్నటువంటి